దక్షిణ కన్నడ జిల్లాలోని ధర్మస్థల వద్ద అనుమానాస్పదంగా ఖననం చేసిన వందలాది మృతదేహాలకు సంబంధించినటువంటి తవ్వకాలు దర్యాప్తు మూడో రోజు సాగుతోంది. అయితే ఇప్పటి వరకు ఎలాంటి పురోగతి సాధించలేదు. ఎలాంటి అస్థిపంజరాలు కానీ ఆనవాళ్ళు కానీ లభ్యం కాని పరిస్థితి. తాజాగా మళ్ళీ దర్యాప్తు సాగుతోంది. అయితే నిన్నటి దర్యాప్తులో ఒక పాన్ కార్డు, ఏటీఎం కార్డు లభ్యమైన పరిస్థితి. దీంతో ధర్మస్థల తవ్వకాలు మరొకసారి సంచలనం రేపుతున్నాయి. సిట్ తవ్వకాలపై పెద్ద ఎత్తున ఊహాగానాలు, ప్రచారాలు సాగుతున్నాయి. మంగళవారం నుంచి తవ్వకాలు చేపట్టింది ప్రత్యేక దర్యాప్తు సంస్థ సిట్. సైట్ నెంబర్ 1 దగ్గరే మహిళా జాకెట్, అలాగే ఏటీఎం, పాన్ కార్డ్, బ్యాగ్ గుర్తించారు సిట్ అధికారులు. 2 ఐడి కార్డు దొరికినట్టుగా కూడా సిట్ చెప్తోంది. ఇందులో లక్ష్మి పేరుతో ఒక ఐడి కార్డు చూపించారు. అలాగే మానవ అవశేషాలకు సంబంధించిన ఆధారాలు మాత్రం దొరకలేవంటున్నారు పోలీసులు. తాజాగా లాయర్ మంజునాథ్ పేరుతో ఒక ప్రెస్ నోట్ కూడా కన్నడ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఎక్కడ ఎంఎన్ అసోసియేట్స్ అనే సంస్థ అధికారికంగా చెప్పలేదు, మేము కూడా దాన్ని ధృవీకరించట్లేదు. కానీ కర్ణాటకలో వైరల్గా మారుతుంది ఆ ప్రెస్ నోట్. మొత్తం 12 చోట్ల 43 మృతదేహాలు ఉన్నాయని, 13 స్పాట్లు చాలా ఎక్కువ శవాలు ఉన్నాయని ప్రచారం జరిగింది. తవ్వకాల్లో సిట్ వాటిని గుర్తించిందని ఆ ప్రెస్ నోట్లో లాయర్ చెప్తున్నారు. అత్యధికంగా సైట్ 11 దగ్గర 9 మృతదేహాలు ఉన్నట్లుగా గుర్తించారు. భారీ వర్షం కారణంగా తవ్వకాలకు తీవ్ర ఆటంకం జరుగుతోంది. ఇంకోవైపు తప్పిపోయిన తమ వారి మృతదేహాల కోసం వెహికల్తో కుటుంబాలు ఎదురు చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే 5 పాయింట్ల దగ్గర తవ్వకాల పనులు పూర్తయ్యాయి. అలాగే ఇక 6వ పాయింట్ దగ్గర కార్యకలాపాలు ప్రారంభం కాబోతున్నాయి. ఇప్పటి వరకు ఎటువంటి అస్థిపంజరాలు లేదా మృతదేహాలు కనుగొనబడకపోవడంతో దర్యాప్తు మరింత తీవ్రంగా మారుతున్న పరిస్థితి. ఇక సిట్ బృంద నాయకుడు ప్రణవ్ మోహంతి దక్షిణ కన్నడ జిల్లాలో ఉంటున్నారు. నిన్న రాత్రి 7 నుంచి 9:30 వరకు బెల్తంగడి కార్యాలయంలో సిట్ అధికారులతో ఆయన ఒక ముఖ్యమైన సమావేశం నిర్వహించారు. తర్వాత మంగళూరులో ఆయన బస చేశారు. మహంతి తవ్వక స్థలాన్ని సందర్శించి ఆపరేషన్ను స్వయంగా పర్యవేక్షించబోతున్నారు. ఈ కేసు గురించి స్థానికుల్లో ఆందోళన, ఉత్సుకత, మిశ్రమ వాతావరణం కనబడుతోంది. ఆపరేషన్లో అస్థిపంజరం లేదా మరేదైనా క్లూ దొరుకుతుందా? అస్థిపంజరాలు దొరికితే తదుపరి దర్యాప్తు ఎలా ఉండబోతుంది? అందరి దృష్టి దర్యాప్తు ఫలితంపైనే ఉంది. ఈ తవ్వకం ఏ రహస్యాన్ని వెల్లడిస్తుందో ఇప్పటికీ ఒక అనిశ్చితి కొనసాగుతుంది. అన్ని చట్టపరమైన విధానాలను అనుసరించి ఈ తీవ్రమైన అంశానికి సంబంధించిన వాస్తవాలను కనుగొనడానికి సిట్ బృందం తీవ్రంగా కృషి చేస్తుంది. మొత్తం మీద ధర్మస్థల అంశంలో ప్రస్తుతం అనేక ట్విస్టులు కొనసాగుతున్నాయి. నేత్రావతి నదికి సమీపంలో ఉన్న దట్టమైన అడవి ప్రాంతంలో 4 ప్రాంతాలు, దాదాపు 5 పాయింట్ల వరకు కూడా తవ్వారు. జరిగిన నేరాలకు సంబంధించి ఖననం చేయబడినట్టు భావిస్తున్న మృతదేహాలను కనుగొన్నట్టుగా ఎక్కడ అవశేషాలు కానీ ఆధారాలు కానీ లభ్యం కాలేదు. ఈ కేసులో సాక్షి మృతదేహాన్ని అడవి లోపల పాతిపెట్టిన 12 ప్రదేశాలను స్నానపు చెరువు దగ్గర, ఆనకట్ట దగ్గర ఉన్న బహిరంగ ప్రదేశాల్లో మరొక స్థలాన్ని చూపించాడు. అతను చూపించిన 9 ప్రదేశాలు నేత్రావతి సమీపంలోని అడవిలో ఉన్నాయని, మంగళవారం తవ్విన 4 ప్రదేశాల్లో సహా 5 చోట్ల తవ్వకం పనులు పూర్తయ్యంటూ ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు చెప్తున్నారు. ఈ ప్రదేశాలన్నింటిలో మృతదేహం జాడలు కనుగొనబడలేదని ఈ సిట్ వర్గాలైతే చెప్తున్నాయి. అయితే నిన్న జరిపిన తవ్వకాల్లో 1వ పాయింట్ దగ్గర ఒక ఐడి కార్డుతో సహా ఒక పాన్ కార్డ్, ఒక డెబిట్ కార్డు కూడా లభ్యమయ్యాయి. ఆ పాన్ కార్డు ఒక పురుషుడి పేరుతో, అలాగే ఆ డెబిట్ కార్డు లక్ష్మి అనే ఒక మహిళ పేరుతో ఉంది. ఒక ఐడి కార్డు కూడా ఉంది. అయితే వాటికి సంబంధించిన దొరికిన ఆనవాళ్ళు నిజంగా అక్కడ పాతిపెట్టబడ్డ వ్యక్తులవా లేదా ఇతరులవా అనేది మాత్రం స్పష్టత లేదు. అవి ఎవరైనా కావచ్చు, దీనికి సంబంధించిన సరైన నిర్ధారణ అనేది లేదంటూ ప్రస్తుతం చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఒకసారి మనం ఎంఎన్ అసోసియేట్స్ పేరుతో రిలీజ్ అయిన ఆ లెటర్ కూడా చూస్తున్నాం. మంజునాథ్ అనే అడ్వకేటు, ఎవరైతే సుజాత భట్ ఉన్నారో ఆమె అనన్య భట్ 2003లో మిస్ అయినటువంటి, చనిపోయినటువంటి అనన్య భట్ మెడికల్ స్టూడెంట్, ఎంబీబీఎస్ స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో ఆమె తల్లి లాయర్ ఎవరైతే ఉన్నారో ఆయన పేరుతో రిలీజ్ అయిన దాంట్లో మనం ఒకసారి ఆ దృశ్యాలు చూడొచ్చు. సైట్ నెంబర్ 1లో 2 బాడీలు, సైట్ నెంబర్ 2లో 2 బాడీలు, అలాగే సైట్ నెంబర్ 3లో కూడా 2 లేదా 3 బాడీలు, అంతకు మించి సైట్ నెంబర్ 4లో 6 బాడీస్, సైట్ నెంబర్ 6, 7, 8లో 8 బాడీలు, సైట్ నెంబర్ 9లో 7 బాడీలు, ఇలా రకరకాలుగా
చెప్పుకుంటూ వస్తున్నారు. అయితే దీనికి మాత్రం ఖచ్చితమైన ధృవీకరణ లేదు. మేము మీకు అదే చెప్తున్నాం పదే పదే. ఇది సోషల్ మీడియాలో కర్ణాటకలో వైరల్ అవుతుంది. దానికి సంబంధించిన దృశ్యాలు మేము చూపిస్తున్నాం. మంజునాథ పేరుతో అంటే ఆ ప్రాంతాల్లో ఎన్ని డెడ్ బాడీలు బయటపడ్డాయంటూ మంజునాథ పేరుతో ఒక ప్రెస్ నోట్ అయితే రిలీజ్ అయింది. అయితే దీనికి సరైన నిర్ధారణ ఉందా లేదా అనేది ఇంకా ధృవీకరణ కాలేదు. ఇది కేవలం సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న వైరల్ అవుతున్న అంశం మాత్రమే. దాన్ని మీకు చూపించే ప్రయత్నం చేస్తుంది బిగ్ టీవీ. సో మొత్తం మీద ఈ వ్యవహారం ఇప్పుడు సంచలనంగా మారుతుంది. ఇక ఈ అడవిలో ప్రస్తుతం తవ్వకాలు కొనసాగుతుంది. ఇవాళ సిట్ దర్యాప్తు బృందం మరోసారి తవ్వకాలు కొనసాగుతుంది. ఇక అడవిలో గుర్తించబడ్డ ప్రాంతానికి చేరుకోవడానికి అధికారులు సిబ్బంది కష్టపడాల్సి వస్తుంది. మట్టిని తవ్వే యంత్రాన్ని తీసుకెళ్ళడం కష్టమవుతుంది. అందువల్ల దాదాపు 20 మంది కార్మికులకు ఈ ప్రాంతాలను తవ్వడానికి గుంటలు తవ్వారు. అలాగే పీకాక్స్ను ఉపయోగించారు. ఇక ఈ నేపథ్యంలో ఒక్కసారిగా ఆ సాక్షి ఎవరైతే ఉన్నాడో ఫిర్యాదుదారుడు, ఆ విజిల్ బ్లోయర్గా మారిన మాజీ పారిశుద్ధ్య కార్మికుడు ఇచ్చిన అంశాల ఆధారంగా తవ్వకాలు జరుపుతున్నారు. ఒక మాట మాత్రం వాస్తవం, అదంతా కూడా అటవీ ప్రాంతం. నేత్రావతి నది పరిసర ప్రాంతంలో ఉన్న అటవీ ప్రాంతం పశ్చిమ కనుమల్లో ఉన్న ఒక అందమైన సుందరమైన ప్రదేశం. ఒక ఆధ్యాత్మిక నిలవైనటువంటి ఆ ప్రాంతంలో ఇప్పుడు ఈ రహస్యాన్ని ఛేదించేందుకే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దర్యాప్తు చేస్తున్న క్రమంలో తవ్వకాలు జరుపుతున్న క్రమంలో పాములు, జలగలు చాలా వరకు అక్కడ ఇబ్బంది పెడుతున్నాయి. ఆ దర్యాప్తు బృందాన్ని ఆ తవ్వకాలు జరుపుతున్న ప్రాంతంలో వాళ్ళందరినీ కూడా అవన్నీ భయానక పరిస్థితులకు గురి చేస్తున్నాయి. ఎందుకంటే పూర్తిగా అటవీ ప్రాంతం, వన్యప్రాణులు ఉంటాయి, లేదా విషపూరిత పాములు కానీ పురుగులు కానీ ఉంటాయి. ఇవన్నీ కూడా అదే వాళ్ళ అనుభవాలు చవి చూస్తున్నారు. ఆ ప్రాంతం అంతా కూడా తవ్వకాలు జరుపుతున్న సందర్భంలో రెవెన్యూ, ఫోరెన్సిక్, వైద్య బృందం, పోలీస్, ఇలా చాలామంది అన్ని రకాల విభాగాలకు చెందిన అధికారులు, అలాగే పారిశుద్ధ్య కార్మికులు, మిగతా వాళ్ళంతా కూడా శ్రమిస్తున్నారు. స్థానికులు వాళ్ళకు కొంతమంది సహకరిస్తున్నారు. అయితే ఆ ప్రాంతంలో చాలా గోప్యంగా ఈ తవ్వకాలు జరుగుతున్నాయి. గోప్యంగా జరుగుతున్న క్రమంలో మరి ఈ స్టేట్మెంట్ ఎలా రిలీజ్ అయింది అనేది తెలియలేదు. ఎంఎన్ అసోసియేట్స్ పేరుతో మంజునాథ పేరుతో ఒక ప్రెస్ నోట్ అయితే రిలీజ్ అయింది. అది కర్ణాటకలో వైరల్ అవుతున్న పరిస్థితి. అది మాత్రం మేము మీకు చూపిస్తున్నాం. దానికి ఖచ్చితమైన ధృవీకరణ లేదు. మళ్ళీ చెప్తున్నాం, బిగ్ టీవీ చెప్తున్న అంశాల్లో సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న అంశాన్ని మీకు చెప్తున్నాం. సో అన్ని సైట్లలో ఎన్ని డెడ్ బాడీస్ దొరికాయనేది మాత్రం అందులో వైరల్ అవుతుంది. సో ఇక్కడ చాలా ఛాలెంజింగ్గా ఉంది. ఇంకొక విషయం చూడండి, అక్కడ వర్షం పడుతుంది, కంటిన్యూగా వర్షం పడుతుంది. అంత వర్షంలో కూడా అతను చేసిన ఆరోపణలు చాలా తీవ్రంగా ఉన్నాయి. కాబట్టి కర్ణాటక ప్రభుత్వం ఒక ప్రత్యేక దర్యాప్తు సంస్థను ఏర్పాటు చేసి ఒక డీజీ స్థాయి అధికారితో మహంతి నేతృత్వంలో దర్యాప్తు అయితే కొనసాగుతుంది. సో నిన్నటి వరకు జరిపిన సోదాల్లో ఇప్పటి వరకు ఎలాంటి ఆనవాళ్ళు దొరకలేదు. అయితే దాదాపు ప్రతి చోట 6 నుంచి 8 అడుగుల లోతు వరకు గుంతలు తవ్వినట్టుగా సిట్ వర్గాలు చెప్తున్నాయి. సో పూర్తిగా ఆ పుత్తూరు డిప్యూటీ డివిజనల్ ఆఫీసర్ స్టెల్లా వర్గీస్ సంఘటనా స్థలంలో ఉన్నారు. అంటే రెవెన్యూ, పోలీస్, మళ్ళీ చెప్తున్నారు, రెవెన్యూ, పోలీస్, ఫోరెన్సిక్, మెడికల్ టీమ్స్ అన్నీ కూడా ఉన్నాయి. ఆ వ్యక్తి ఎవరైతే ఫిర్యాదుదారు ఉన్నాడో ముఖానికి మాస్క్ ధరించాడు. పూర్తిగా ముఖానికి మాస్క్ ధరించి సంఘటన స్థలంలో ఉన్నాడు. ఆయన బృందం కూడా ఆ ఘటనా స్థలానికి చేరుకుంది. ఇక మొత్తం మీద వీళ్ళందరికీ కూడా అక్కడే తింటున్నారు, అక్కడే ఆ ప్రాంతంలోనే దగ్గరలో ఉన్నటువంటి హోటల్లో బస చేస్తున్నారు, ఆ ప్రాంతంలోనే ఉన్నటువంటి భోజనాన్ని తీసుకుంటున్నారు. సో చాలా సీరియస్గా ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. అయితే ఇక ఈ దర్యాప్తు జరుగుతున్న ప్రాంతానికి సిట్ చీఫ్ ప్రణవ్ మహంతి కూడా వెళ్ళారు. నేత్రావతి నది సమీపంలో అడవిలోకి దాదాపు 1/2 కిలోమీటర్ నడిచి మృతదేహాల అవశేషాలను కనుగొనడానికి తగిన ప్రదేశాలను పరిశీలించారు సిట్ డిఐజీ మహంతి. అలాగే ఇంకా చాలామంది ఎస్పీ ర్యాంక్ అధికారులు కూడా ఉన్నారు. జితేంద్ర కుమార్ లాంటి అధికారి, అలాగే సైమన్, ఇతర అధికారులు వీళ్ళంతా కూడా ఆ స్థలాన్ని పరిశీలించి ఆ ప్రాంతంలో ఏం జరుగుతుందో దాదాపు గంటలకు పైగా సుదీర్ఘంగా ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. తర్వాత బెల్తంగడి సిట్ ఆఫీస్కి వెళ్ళి దర్యాప్తు గురించి వీళ్ళంతా కూడా సీరియస్గా చర్చలు జరుపుతున్న పరిస్థితి. సో మొత్తం మీద అక్కడే మహంతి వీళ్ళందరూ కూడా మార్గనిర్దేశం చేస్తున్నారు. ఇప్పుడు కొత్తగా అందుతున్న అప్డేట్ ఏంటంటే మంగళూరులో కూడా ఈ సిట్ కార్యాలయం హెల్ప్ లైన్ ప్రారంభమైంది. దీనికి సంబంధించిన ఒక ఆఫీస్ను ఓపెన్ చేశారు. ఈ కేసుకు సంబంధించి ఎలాంటి సంప్రదింపులు జరపాలన్నా ఆ హెల్ప్ లైన్లో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు కార్యాలయాన్ని సంప్రదించవచ్చు అంటూ ఆ ప్రకటనలు చెప్తున్నారు. దీనికి సంబంధించిన అడ్రస్ కూడా ఇస్తున్నారు, అది మీకు చెప్తున్నాను. ఒకవేళ
ఇది చూస్తున్నటువంటి ఎవరైనా తెలుగు ప్రేక్షకులు మీకు ఆ ప్రాంతంలో ఎదురైన అనుభవాలు ఏమైనా ఉంటే, మీకు ఎలాంటి అనుమానాలున్నా ఈ సెట్ ఆఫీస్లో దీనికి సంబంధించిన సమాచారం అందించవచ్చు. అడ్రస్ కూడా ఇచ్చారు. నిరీక్షణ మందిర్, మల్లికట్టె కద్రి, మంగళూరు సిటీ. సో దక్షిణ కన్నడ జిల్లా. ఇది 08242003301. మళ్ళీ చెప్తున్నాను 08242005301. తెలుగులో చెప్తాను 082420053001. అలాగే మొబైల్ వాట్సాప్ నంబర్ కూడా ఇచ్చారు 8277986369 8277986369. ఇది వాట్సాప్ నంబర్. అలాగే ఈమెయిల్ చిరునామా కూడా ఇచ్చారు sitdps@ksp.gov.in sitdps@ksp.gov.in. ఇది వాళ్ళకి ఇచ్చినటువంటి ఈ సమాచారం మనం అందించవచ్చు ఈ అడ్రస్ల పైన. ఇక నిన్న జరిపిన ఆ నేత్రావతి స్నానఘట్ట సమీపంలో భూమిని తవ్వుతున్న ఒక పురుషుడి పేరు మీద పాన్ కార్డ్, మహిళ పేరు మీద ఉన్న రూపే డెబిట్ కార్డు బయటపడ్డాయి. ఈ సమాచారాన్ని ధృవీకరిస్తున్నట్టు సిట్ వర్గాలు కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. సో మొత్తం మీద చాలామంది అధికారులు సిట్ ప్రాంతంలో, ఇక చాలామంది అధికారులు అక్కడ సీరియస్గా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ప్రణవ్ మోహన్తో పాటు సిట్ డీజీ ప్రణవ్ మోహన్తో పాటు జితేంద్ర కుమార్, సైమన్, వీళ్ళంతా ఎస్పీ ర్యాంక్ అధికారులు. ఇతను మహంతి ఎవరైతే ఉన్నారో డీజీ, ఆల్రెడీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అడిషనల్ డీజీ, ఆయన నేతృత్వంలో ఈ బృందం ఏర్పడింది. ఎస్పీ ర్యాంక్ అధికారులు వీళ్ళంతా కూడా తీవ్రంగా శ్రమిస్తున్నారు. గంటల తరబడి కిలోమీటర్ల మేర ఆ నేత్రావతి నది ఒడ్డున అడవిలోకి వెళ్తున్నారు. దట్టమైన అడవిలోకి వెళ్ళి ఆ ప్రాంతంలో ఆ తవ్వకాలను పరిశీలిస్తున్నారు. మళ్ళీ బెల్తంగడి ఆఫీస్కి వచ్చి గంటల తరబడి చర్చలు జరుపుతున్నారు. వాటికి సంబంధించిన అనాలిసిస్ చేస్తున్నారు, విశ్లేషణ చేస్తున్నారు. ఒక వ్యక్తి చేసిన ఆరోపణ నిజంగా ఎంత తీవ్రంగా పరిగణించి, ఎందుకంటే దేశమంతా కూడా చర్చనీయాంశం. 1995 నుంచి 2014 వరకు ఇన్ని సంవత్సరాల పాటు, దశాబ్దాల కాలం పాటు అతను ఎన్నో వందల శవాలను పూడ్చిపెట్టానంటూ ఆ వ్యక్తి చేస్తున్న ఆరోపణ నిజంగా ఒక రకంగా దిగ్భ్రాంతికరమైన ఘటన. ఇవన్నీ కూడా దేశవ్యాప్తంగా, ఎందుకంటే ఒక ఆధ్యాత్మిక ప్రదేశంలో ఇంతటి రహస్యాలున్నాయా, ఇంతటి నేరాలు ఘోరాలు జరిగాయంటూ దేశమంతా కూడా ఆలోచిస్తున్న పరిస్థితి. ఈ మొత్తం అంశాల గురించి కూడా సీరియస్గా పరిగణించిన కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి ఒక లోతైన దర్యాప్తు జరుపుతున్న క్రమంలో ఈ అంశాలన్నీ కూడా బయటపడుతున్నాయి. వాస్తవానికి అతను చెప్తున్న అంశాలన్నీ నిజంగా ధర్మస్థలో జరుగుతున్న అంశాలన్నీ కూడా వాస్తవాలేనా? అసలు ఈ అంశాలన్నీ కూడా ఎంతవరకు నిజం లేదా కట్టుకథలా? అసలు ఈ అంశాల్లో ఎంతవరకు నిజం ఉంది? ధర్మస్థల కథలంతా కట్టుకథలైనా, నిజమేనా? ఇవన్నీ కూడా ఇప్పుడు నిగ్గు తేల్చే పనిలో ప్రస్తుతం సిట్ ఉంది. కంప్లీట్గా ఈ ఆలయ పరిసరాల్లో వందలాది మంది శవాలను పూడ్చిపెట్టినట్టుగా పారిశుద్ధ్య కార్మికులు చెప్తున్న అంశాలు ఒక్కసారిగా దేశాన్ని కుదిపేసింది, ఉలిక్కిపాటుకు గురిచేసింది. మరి దీంట్లో వాస్తవం ఎంత? పారిశుద్ధ్య కార్మికులు చేసిన ఫిర్యాదులో నిజమెంత? ప్రస్తుతం ఈ అంశాలను నిగ్గు తేల్చడానికి, ఆ ఫిర్యాదుదారుడు ఇచ్చిన అంశాలను నిగ్గు తేల్చడానికి ప్రత్యేక దర్యాప్తు సంస్థ, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం సెట్ లోతుగా దర్యాప్తు చేస్తుంది. మామూలు విషయం కాదు. ఆ ఫిర్యాదుదారుడు ఇచ్చిన ఆ సాక్షి చెప్తున్న అంశాలు మామూలు విషయం కాదు. దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. వందలాది శవాలను పాతి పెట్టాను, మహిళలు, లైంగిక దాడులు, అత్యాచారాలు, ఇలాంటి ఘటనలు చెప్తున్నాడు. అలాగే మైనర్ బాలికలు కూడా ఉన్నారు. అంతా మహిళలే, ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, వందలాది మంది పూడ్చిపెట్టాను, కాల్చిపెట్టాను, ఖననం చేశానని చెప్తున్నాడు. ఈ విషయాలన్నీ కూడా దిగ్భ్రాంతికి గురి చేయవా దేశాన్ని? ఈ విషయాలన్నీ కూడా దేశాన్ని షాకింగ్ గురి చేయవా? నిజంగా అందుకే కర్ణాటక ప్రభుత్వం సెట్ ఏర్పాటు చేసింది. ఇప్పుడు అదే దర్యాప్తు సాగుతుంది. వర్షం పడ్డా, వానొచ్చినా, వరదొచ్చినా ఆగట్లేదు, తవ్వకాలు జరుగుతున్నాయి. ఏం జరిగింది? ఎవరున్నారు దీని వెనుక? ఇవన్నీ నిజమేనా, కట్టుకథలా? ఏం జరుగుతుంది తేలబోతుంది త్వరలో. The Big Folk Night 2025 celebrating the soul of Telangana. ఆగస్టు 23 సాయంత్రం 6 గంటల నుండి ఎల్బీ స్టేడియంలో. టికెట్స్ బుకింగ్ కోసం ఎంట్రీవాలా యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.